నమస్తే అండి, నేను రజా. నిన్న విజయసాయి రెడ్డి గారు ఒక చిన్న ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి పెద్దగా ఏం రెస్పాండ్ కాకపోయినా ఆయన చుట్టూ కోటరీ ఉందని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగిందన్నమాట. ఇక దీంతో ఒక్కొక్కళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆయన మీద మాటలు తోటాలు పేల్చుతున్నారు. నాకు అదే అర్థం కాదు. ఇప్పుడు ఏ వ్యక్తి విషయంలో మాటలు పేల్చాలి, ఏ వ్యక్తి విషయంలో మాటలు పేల్చకూడదు, ఇతను మనోడా పగోడా ఏంది కథ, అలాగే ఇతను ఎందుకు వెళ్ళిపోయినాడు, దేనికోసం వెళ్ళిపోయినాడు అనేది క్యాలిక్యులేషన్స్ లెక్కలు వేసుకోకుండా ఏదో ఒక మాట అన్నాడంట, అది ఎదురుదాడి. ఇదే జనసేన నుంచి పార్టీ నుంచి వెళ్ళిపోయి ఒక 4 మాటలు మాట్లాడితే ఎవడు పట్టించుకోడు. అదే టీడీపీ నుంచి వెళ్ళిపోయి వదిలేస్తే ఎవడో పట్టించుకోడు. కానీ ఇదేం దరిద్రం అర్థం కానటువంటి పరిస్థితి. సో ఈ రోజున వైసీపీ పార్టీకి అనేది కష్టాలు అనేది రోజు రోజుకి ఎక్కువైపోతానే ఉన్నాయి. ఒక్కొక్క నేత సింపుల్గా చిన్నగా జారుకుంటున్నారు. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, పెండెం దొరబాబు గారు కావచ్చు, విజయసాయి రెడ్డి గారు కావచ్చు, మరికొంతమంది కావచ్చు, చాలామంది వెళ్ళిపోయినారు. సో వెళ్ళిపోతూనే ఉన్నారు. సో వీళ్ళు వెళ్తా కొంతమంది అయితే బురదేస్తున్నారు, కొంతమంది సైలెంట్గా వెళ్తుంటే ఈ బురదేసిన నేపథ్యంలో మాత్రం దీన్ని కడుక్కోలేక నానా రకాల ఇబ్బందులు పడుతుంది వైసీపీ పార్టీ. అయితే ఏంటంటే ఈసారి మాటల మంత్రిగా ఈసారి ఈ ఎవరైతే విజయసాయి రెడ్డి గారు ఉన్నారో సో ఈయన మీదకి వచ్చేసి గుడివాడ అమర్నాథ్ అయితే రంగంలోకి దించిందనమాట వైసీపీ పార్టీ. ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడాడు. మాజీ మంత్రి వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ విజయవాడలో విజయసాయి రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. జగన్ కోటరీ అంటే ప్రజలే ఉంటున్నారని చెప్పాడు గుడివాడ అమర్నాథ్. ఏ రాజకీయ పార్టీ చుట్టూ కోటరీ ఉంటుందో లేదో చెప్పాలని చెప్పేసి ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు చుట్టూ కోటరీ లేదా అంటూ ప్రశ్నలు రైజ్ చేశాడు. మొన్నటి వరకు కోటరీలో ఉన్నామని దాని గురించి మాట్లాడితే అసలు ఏమీ బాగుందని సెలవిచ్చారు. వేరే వారి మీద ప్రేమ పెరిగితే మిగతా వారి మీద ప్రేమ తగ్గుతుందని, పార్టీ మారిన వ్యక్తి నుంచి అంతకంటే ఏం ఆశించలేమన్నారు. వైసీపీలో ఆయన కీలకమైన పదవులు అనుభవించారని చెప్పేసి చెప్పుకొచ్చారు మాజీ మంత్రి. రాజకీయాలకు దూరంగా ఉంటారన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే ఏదో తేడాగా ఉందన్నారు. జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయేవారా, ఈ విధంగా మాట్లాడేవారా అంటూ గుడివాడ అమర్నాథ్ మాట్లాడడం జరిగింది. ఇక ఢిల్లీలో విఎస్ఆర్ మాట్లాడినటువంటి మాటలకు విజయవాడలో మాటలకు చాలా తేడా ఉందన్నారు. ఇలాంటి మాటల ద్వారా ఆయన రాజకీయాల్లోకి వెళ్లాలనే విధంగా ఉందన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజలు హర్షిస్తారా? రాష్ట్రంలో 3 వర్గాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఒకటి కూటమి వర్గం అయితే మరొకటి వైసీపీ వర్గం అన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లేది 3వ వర్గం అన్నారు. విజయసాయి రెడ్డి వ్యవసాయం చేయరని రాజకీయమే చేస్తారని ఆయన వ్యాఖ్యలతో అర్థమైందని చెప్పేసి గుడివాడ అమర్నాథ్. ఈయన కాదు, ఆయన కాకాని గోవర్ధన్ అని చెప్పేసి ఆయన కూడా ఒక ఆయన ఉన్నారు కదా, సో ఆయన కూడా అంతే అనమాట, గట్టిగా కౌంటర్ ఇచ్చాడు అనమాట. ఏదో చంద్రబాబు నాయుడు ఏదో మాట్లాడమంటే మాట్లాడుతున్నాడు విజయసాయి రెడ్డి అనేది ఆయన యొక్క వర్షన్. ఏందో ఈ దరిద్రం. ఇప్పుడు ఆయన ఏమి వెళ్ళి బూతులు తిట్ల, జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్ల, ఇంకెవరిని బూతులు తిట్ల. ఏమన్నాడు, ఆయన చుట్టూ కోటరీ ఉందన్నాడు. సో ఉంటే ఉందో లేకపోతే లేదో చూసుకోవాల్సింది పోయి ఆయన బూతులు తిట్టినాడా, ఆయన రెచ్చగొడతా ఉంటే ఒక అంటాడు చంద్రబాబు మాట్లాడిస్తున్నాడు విజయసాయి రెడ్డి చేత అని, ఇంకొక ఆయన వచ్చి అంటాడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈతగా మాట్లాడతాడు, ఈయనకి రాజకీయం అంటే అధికారం అంటే పిచ్చి దాహం, అందులో భాగంగానే ఈ రోజున ఇలా మాట్లాడుతున్నాడు. ఏంది ఇది? ఇలాగే చేసుకుంటా పోతే పార్టీలో చివరాఖరికి ఎవడు మిగలడం. ఒకవేళ పోయిన వాళ్ళు పోనీయాలి ప్రశాంతంగా, అంతే తప్ప ఆయన బూతులు తిట్టి టార్గెట్ చేసి ప్రెస్ మీట్లు పెట్టి రోడ్డుకి ఇడితే అయ్యా మాట్లాడిన ఒక అందం. ఆయన ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అంటూ మాట్లాడుతూ ఉంటే మరి ఇది గేమో, టాక్టికల్ గేమో, వీళ్ళ ఇంటర్నల్ రాజకీయమో కొంచెం కాలం ఎదురు చూడాలి. వీళ్ళ రాజకీయాలు ఇంటర్నల్గా జరుగుతున్నాయా లేదంటే ఇది బయటికి నిజంగానే చేసుకుంటున్నారు ఈ విధంగా మాటలు దాడి అనేది తెలిస్తే కానీ దానికి సంబంధించి ఏదన్నా బయటకు వస్తే కానీ ఉంటుంది అనమాట అసలు సినిమా.